బీసీ రిజర్వేషన్ వెంటనే సిపిఐఎంఎల్ డెమోక్రసీ రిజర్వేషన్ భారత పార్లమెంట్ లో వెంటనే ఆమోదించాలి. భారత పార్లమెంట్ లో 42% బీసీలకు రిజర్వేషన్ వెంటనే ఆమోదించాలి. 42% రిజర్వేషన్ వెంటనే ఆమోదించాలి. బీసీలకు 42% వెంటనే ఆమోదించాలి. 42% రిజర్వేషన్ ని వెంటనే భారత పార్లమెంట్ లో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చి ఆమోదించాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సిపిఐఎంఎల్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆర్మూరు బంద్ పాటించినటువంటి ప్రజలందరికీ వ్యాపారస్తులందరికీ కూడా న్యూ డెమోక్రసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఒక డిమాండ్ ప్రభుత్వాల ముందు ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 52% బీసీలు ఉన్నారు. అట్లాంటి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో దాదాపు 42% బిల్లును ఆమోదిస్తే ఇక్కడ అన్ని పార్టీలు మద్దతు చేస్తాయి. కానీ ఇవాళ భారత గవర్నర్ ఆమోదించలేదు. అదేవిధంగా పార్లమెంటులో చర్చ ఆమోదించమని చెప్తే ఉలుకు పలుకు లేకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు వెంటనే స్పందించి పట్టించుకొని మొత్తం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అన్ని పక్షాలను తీసుకుపోయి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకెళ్లి అక్కడ వాళ్ళని కన్వీన్ చేసి ఆ బిల్లు ఆమోదం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ మేము ఈ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే బీసీల కోపానికి బలికాక తప్ప అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ బంద్లో భాగంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీతో పాటు ఐఎఫ్టియు ఆర్మూర్లో బంద్ నిర్వహించడం జరిగింది. బంద్ను సహకరించినటువంటి వాణిజ్య వ్యాపార విద్యా సంస్థల అందరికీ కూడా ఐఎఫ్టి తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రిజర్వేషన్ అమలుకు బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. అమలు అయితే ఆ క్రెడిబిలిటీ రేవంత్ రెడ్డికి వస్తుందన్న ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు దీన్ని ఒక పక్క అడ్డుకోవటం, రెండో పక్క మేము ప్రజల్లో నుంచి దూరం అవుతున్నామనే ఉద్దేశంతో ఈ బంద్లో పాల్గొనటం అనేది శోచనీయమైంది. తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇప్పటికైనా ఇది ఆమోదింపజేసి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే గత నెలలో జరగాల్సినటువంటి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే పరిపాలన సరిగా లేక గ్రామ పంచాయతీలు, మండలాలు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఇప్పటికైనా బీసీలంతా ఏకమై ఐక్యంగా ఉద్యమించి ఈ బీసీ రిజర్వేషన్ అమలయ్యేంత వరకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఐఎఫ్టియు ముందు భాగం నుండి పోరాటం చేస్తుంది. అందరూ ఏకమై ఉద్యమించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.